ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం కుంభమేళంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. కుంభమేళ ముగింపుపై మోడీ వెల్లడి. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం అట. అయితే కుంభమేళతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నాం, కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత, అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఏదైతే కుంభమేళ జరిగింది, దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన 144 సంవత్సరాల తర్వాత జరిగిన ఏదైతే ఉందో ఈ గొప్ప కార్యం లోపల అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అద్భుతమైన ఏదైతే యోగి గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా అనేక రకాలైన సౌకర్యాలు కల్పించి భక్తుల కంటే దేశ జనాభాలో సగం జనాభా అంటే 60 కోట్ల పైచిలు కంటే దగ్గర, అంటే అది అంచనా మాత్రమే, 70 ఉండొచ్చు, 80 కోట్లు కూడా ఉండొచ్చు. అయితే ఆ అంచనా ప్రకారం పూర్తిగా అక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గొప్పగా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో పడి చిన్న జాతర జరుగుతూనే 2 లక్షల మంది, 3 లక్షల మంది, 4 లక్షల మంది వస్తే అక్కడ ఏం జరుగుతుందా అంటే తొక్కిసలాటనో లేకపోతే కొట్టడమో, ఏదో లాఠీ చార్జో, ఇంకోటి వాటర్ ఇబ్బందులు, నీళ్ళు ఇబ్బందులు, ఇక రకరకాల ఉంటాయి. కానీ అది గొప్పనైన కార్యం, దేవుని కృప అంటామా దాన్ని ఏమంటాం, భక్తితో ఏదైతే మనం పోతామో దానికి తగ్గట్టుగా ఆ దేవుడు ఆశీర్వాదాలు అందరికి కూడా వచ్చినాయి. వాస్తవానికి కూడా అంతే కదా, వాస్తవం. దానిలో భాగంగా ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు చేసినా మేము కూడా చెప్తా ఉన్నాం, చాలామంది అనేక మంది అక్కడ భక్తులు పోయి రావడం జరిగింది. దీని విషయంలో కూడా మేము కూడా ఈ యూపీ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తా ఉన్నాం. చాలా గొప్పగా ఏర్పాట్లు చేసినారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకైతే మేలు చేసినారు, మంచి చేసి జరిగింది అంతే కదా. కానీ మళ్ళా ఎప్పుడు 140 సంవత్సరాలు అంటే మళ్ళీ మీరు అన్నారు కదా స్వతంత్రం ముందు జరిగిందని, అసలు వాస్తవానికి అప్పుడు జరిగిందా? అప్పుడు పాత ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అప్పటి వైరల్ అవుతాను సోషల్ మీడియాలో. అప్పుడు కుంభమేళకు ఇప్పుడు కుంభమేళకు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ కాదుతున్నాయి కానీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అప్పుడు మనం పుట్టలే కదా, మనకు కూడా తెలియదు. స్వతంత్రమే రాలేదు అసలు, మనకు తెలియదు. అట్లా వాళ్ళు చెప్పేదానికి ఏందో మనకు కూడా తెలియదు. అట్లా